పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సామాన్య ప్రజలపై విద్యుత్ అదనపు ఛార్జీల పేరుతో భారాలు వేయడం తగదని తక్షణం ఈ విధానాన్ని విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులను నిరసిస్తూ బుధవారం పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేసి కరెంటు బిల్లు దగ్ధం చేశారు. తక్షణ ఆదానితో చేసుకున్న ఒప్పందాలను వెంటనే విరమించుకోవాలని, సూపర్ 6 వాగ్దానాలను ప్రజలకు మేలు చేసేలా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే విరమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, నాయకులు ఎం ఆంజనేయులు, కె క్రాంతిబాబు, పట్టణ నాయకులు కె కృష్ణ, వడుగు వెంకటేశ్వరరావు, కె రత్నకుమారి, నాగరాజు, దత్తు మరియు తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లులు వచ్చినాయి. బిల్లులు చూస్తే షాక్ కొడుతున్నాయి. కరెంటు ముట్టుకుంటే కాదు, కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టి మూర్చబోయే పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లును చూసి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో సిపిఎం పార్టీ బృందాలు జిల్లా వ్యాప్తంగా కరెంటు బిల్లుల్ని పరిశీలించి సర్వే చేసి ఈ బిల్లులు చూస్తే గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి భీమవరంలో 425/23 సర్వీస్ నంబర్లో వారికి వాస్తవంగా వచ్చినటువంటి ఛార్జీ 27 రూపాయలు వారు వాడుకున్న కరెంటు. కానీ దానికి ఫిక్స్డ్ ఛార్జ్ 30 రూపాయలు, కస్టమర్ ఛార్జీ 25 రూపాయలు, ఇంధన సర్దుబాటు ఛార్జీ 267 రూపాయలు, ఇంధన సర్దుబాటు ఛార్జీ 102 రూపాయలు. ఇవన్నీ కలిసి 447 రూపాయలు అయింది బిల్లు. అంటే అసలు బిల్లు వాడుకున్నది 27 రూపాయలు అయితే ఇప్పుడు ఆ కస్టమర్ కట్టాల్సింది 447 రూపాయలు. అంటే అసలు బిల్లు 6% అయితే కస్టమర్ కట్టాల్సింది 94% అయింది. అలాగే మరొక బిల్లు సర్వీస్ నంబరు 106/18/05 అసలు బిల్లు వారు వాడుకున్నది 65 రూపాయలు. కానీ ఆ బిల్లుకి ఫిక్స్డ్ ఛార్జీ 150 రూపాయలు, కస్టమర్ ఛార్జీ 30 రూపాయలు, ఇంధన సర్దుబాటు ఛార్జీ 43 రూపాయలు. ఇవన్నీ కలిసి 288 రూపాయలు అయింది. అంటే అసలు బిల్లు 65 అయితే వారు కట్టాల్సినటువంటి బిల్లు 288 రూపాయలు అయింది. ఇలాగే అనేక బిల్లులు ఇక మేము